అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన కల్దిండి దగ్గర ఉన్న శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఈ దేవాలయానికి విశిష్ట చరిత్ర ఉంది. వేంగిరాజు రాజరాజ చోళుడు పాలనా కాలంలో ఈ దేవాలయం నిర్మించినట్టుగా స్థల పురాణం చెప్తుంది. అయితే ఈ ఆలయ ప్రాంగణం ముందు నిలిచిపోయిన ఆలయ ప్రాకార మండప పనులను కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనలతో భక్తులు దాతల సహకారంతో నిర్మాణ పనులను తిరిగి స్టార్ట్ చేశారు. సాక్షాత్తు స్వామివారి ధ్వజస్తంభంపై నుంచి దూకడంతో శ్రీ స్వామివారి పాదాల గుర్తులు ఇక్కడ మనం నేటికి ప్రత్యక్షంగా చూడొచ్చు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన కోనేరు కూడా ఉంది. ఈ కోనేరులో మనం హరహర అంటే బుడబుడా అంటూ బుడగలు వస్తాయి. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ ప్రాకార మండప పనులను కంప్లీట్ అవ్వడానికి డొనేషన్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. దక్షిణ కాశీగా పిలువబడే స్వయంభూ శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయానికి డొనేషన్స్ ఇవ్వడం మన అదృష్టం.